భార్యల మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు. ఆహాహాహా! ఈ కాఫీని ఎవరు కనిపెట్టారో కానీ వాడికి శతకోటి దండాలు పెట్టాలి. అబ్బబ్బబ్బబ్బా! ఏం టేస్ట్ అద్దరిపోయింది. మరీ అంత వయ్యారాలేం పడకు. అది జస్ట్ కాఫీనే. ఏదో అమృతం అన్నట్టు బిల్డప్ ఇస్తావేంటి? దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి కాఫీ అలాగా. సాయంత్రం పూట ఇలా ఆరుబయట కూర్చుని ఆ పొగలు కక్కుతున్న కాఫీని బొట్టు బొట్టు తాగుతూ ఉంటే ఆహా! అద్భుతం. మొగుడు కనీసం మంచినీళ్లు తాగలేదన్న దిగులు కూడా లేదు. గేదె కుడికి తాగినట్టు తాగుతుంది. ఆహాహాహా! ఏం కాఫీరా ఇది! సూపర్! సరిపోయింది. మీకు కరెక్ట్ పార్ట్నరే దొరికినట్టున్నాడు. ఇప్పటికైనా మీ దీక్ష పక్కన పెట్టి లోపలికొస్తారా? రండి. సార్ చెప్పండి. ఏం చెప్పాలి? మీరొక కోటీశ్వరుడు. అది నాకు తెలుసు. అదే అడుగుతున్నాం. మీరొక కోటీశ్వరుడయ్యుండి ఇలా ఒక మధ్యతరగతి ఇంటి ముందు టెంట్ ఎందుకు వేసుకున్నారు? ఇది మా అత్తారిల్లు కాబట్టి. అయితే మేమనుకున్నదే నిజమన్నమాట. కావ్యగారు చెప్పిందంతా అబద్ధమా? అవునా? మీ ఆడవాళ్ళు చెప్పేదంతా అబద్ధమే. మా బెదర్ చెప్పేదే నిజం. బెదర్, నువ్వు చెప్పు బెదర్. ఊరే ఆవిడేం చెప్తుందని నాకేం తెలుస్తుందిరా? మీ భార్య గురించి మీకే తెలియనంత మనస్పర్ధలున్నాయా మీ మధ్య? అవునా? గొడవలున్నాయి కాబట్టే టెంట్ వేసుకుని కూర్చున్నాడు. లేకపోతే ఇంట్లోనే ఉండేవాడు. చెప్పు బ్రదర్. చూడండి, మీరందరూ కలిసి ఏదో ఒకటి అనుకుంటారు. అది మేము చెప్పాలని మా దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు ఇంక మేము చెప్పడానికి ఏముంటుంది? పోనీ జరిగిందేంటో మీరే చెప్పండి. అవి మా పర్సనల్స్ అండి, మీకెలా చెప్తాం? మీకు పుట్టబోయే బిడ్డ విషయంలో మీకు మీ భార్యకి గొడవలు జరుగుతున్నాయన్నమాట నిజమేనా?